నమస్తే అండి. ఈరోజు అయితే మనకి ఎంతో టేస్టీగా ఉండి ఎగ్ ఫ్రై అయితే చేసుకుందాం. చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో అయితే చూసేద్దామండి. చాలా టేస్టీగా ఉంటుంది. లంచ్ బాక్స్లోకి చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. చాలా టైం తక్కువలో అయిపోయి ఈ రెసిపీ ఎలా చేయాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. దీనికోసం అయితే ఇప్పుడు 4 పచ్చిమిరపకాయలు, ఒక 6 ఉల్లిపాయలు అయితే కోసి పెట్టాను. ముందుగా అయితే పొయ్యి మీద అయితే గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ అయితే పెట్టుకుందాం. బాండీ వీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం. అంటే చెమ్మ ఉంది కదా, అది ఆరిపోయాక ఆయిల్ అనేది వేసుకుందాం. ఆయిల్ అయితే వేసుకుందామండి. ఆయిల్ వేసుకున్నాం కదా, ఆయిల్ కొంచెం ఫ్రై అయ్యాక ఆనియన్స్ అయితే వేసుకుందాం. ఆయిల్లో అంటే నిన్న కరివేపాకు ఇలా వేసాను, ఎక్కువ ఆయిల్ పెట్టి, అంతే వెంటనే ఇలా మాడిపోయినట్టు అయిపోయిందండి. ఆయిల్లో ఇలా వేసి తీద్దామని ఆయిల్ ఇంకా ఒక్క కరివేపాకు ఒకటి ఇలా పెట్టి ఇలా తీసాను కదండి, అదే ఆయిల్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు వీట్ అవుతుంది కదండి, దీంట్లో అయితే మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అయితే వేసేస్తున్నాం. ఎగ్ ఫ్రైకి కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తేనే బాగుంటుందండి, అందుకని ఒక 5-6 అయితే వేసాం. ఈ ఉల్లిపాయలు వేగేటట్టు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలానే ఫ్రై చేసుకుంటూ ఉండాలి, ఇంకా వేగాలి. బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. అంటే మనం వాటర్ ఏమి యాడ్ చేయం కాబట్టి ఉల్లిపాయలు అనేది బాగా ఫ్రై మాత్రం కావాలి. కొంచెం అలా వెళ్తే చాలు, మాడిపోతాయండి. ఇప్పుడు సేపు అస్సలు ఫ్రై కావు. ఇంకా ఫ్రై అయితే అవ్వాలండి. ఈ లోపల కొంచెం కరివేపాకు తీసుకుని అది కూడా ఫ్రై చేసుకున్నాం. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి, మొత్తం అంతా అయితే ఫ్రై చేసుకున్నాం. ఫోన్ కదిలితేనే నీట్గా రావట్లేదు, ఫోన్ కదపకుండా ఉంటే బాగానే వస్తుందండి కెమెరా. ఇలా అయితే ఫ్రై చేసుకో. ఒక 3 ఎగ్స్ అయితే తీసుకుందామండి. ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయండి. ఇప్పుడైతే దీంట్లోకి సాల్ట్ అయితే వేసేసుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగిపోయినాయండి. గుడ్డ అయితే వేసుకుందాం. ఫోన్ పట్టుకుని వేయడానికి అయితే రావట్లేదు, అయితే ఫోన్ పట్టుకుంటే గుడ్డు కొట్టడానికి రావట్లేదు అనేసి ఫోన్ పక్కన పెట్టేసి అయితే 3 ఎగ్గులు అయితే కొట్టానండి. ఇవాళ సిమ్లో ఉడకనివ్వాలండి. మూత పెట్టేసుకుందాం. ఇప్పుడైతే
కొంచెం అయితే ఉడికినాయండి. ఇప్పుడైతే మనం తిప్పేసుకుందామండి. కొంచెం మొత్తం అంతా కలిపి చేయకుండా కొంచెం కొంచెంగా ఇవైతే కలిపేసుకుందామండి. కలిపేసాం కదా, ఇవి మొత్తం దగ్గరికి అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి. దీంట్లోనే కొంచెం పసుపు, మసాలా, కారం అయితే వేసేసుకుందాం. మసాలా అయితే వేసాను కొంచెంగా. అయితే మసాలా వేసాను కదండి, ఇప్పుడైతే కారం అనేది అయితే వేస్తున్నాను 1 స్పూను. ఇవంతా మొత్తం కలిపేసానండి. మసాలా, కారం ఇదంతా మొత్తం ఫ్రై అయిపోయింది. ఇలా ఫ్రై చేసుకుంటే మనకి కర్రీ అనేది అయితే రెడీ అయిపోతుంది. ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలండి. గరం మసాలా ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర కొంచెం మామూలుగా ధనియాలు, జీలకర్ర పౌడర్ ఉంటే అది మాత్రమే వేసాను. అయితే ఎగ్ ఫ్రై అనేది అయితే అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉంది. ఎగ్ ఫ్రై అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుని గ్యాస్ ఆఫ్ చేసుకోవడమే. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.